హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి దరఖాస్తు సమయంలోనే పోస్టుల ఎంపిక ఇచ్చుకోలేదు. అర్హత ధ్రువపత్రాలు అప్లోడ్ తప్పనిసరి. గతంలో దరఖాస్తు చేసిన వారు ఫీజు చెల్లించక్కర్లేదు. ఆన్లైన్ పరీక్ష అవసరమైతే పక్క రాష్ట్రాల్లో కేంద్రాలు, పక్క రాష్ట్రాల్లో వేసే వాళ్ళకి ఆఫ్లైన్ పరీక్ష నిర్వహిస్తే బాగుండు కదా. పీఈటీలకు టెట్ లేదు. ద్విభాషల్లో ప్రశ్నాపత్రాలు. మెగా డిఎస్సి ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, తుది గడువు మే 15. మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది. రాష్ట్ర, జోనల్, జిల్లా వారీగా పోస్టులు, సబ్జెక్టులు, పోస్టులు రిజర్వేషన్తో పూర్తి స్థాయిలో ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరిచింది. ఈసారి దరఖాస్తు ప్రక్రియలో కొత్తగా 2 విధానాలు తీసుకొచ్చింది. యాజమాన్యాల వారీగా ఆయా పోస్టులను ఐచ్ఛికంగా నమోదు చేయాలని పేర్కొంది. దరఖాస్తు గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత వీటిని స్వీకరించేవారు. ఈసారి ముందుగానే వీటిని తీసుకుంటున్నారు. ఒక అభ్యర్థి 3 రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే పోస్టుల వారీగా ప్రాధాన్యతలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉంటే ఈ ఐచ్ఛికాల ప్రకారమే పోస్టింగ్లు ఇస్తారు. మొదటి దరఖాస్తు సమర్పించినప్పటికీ గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని సమర్పించకపోతే హాల్ టికెట్లు జారీ చేయరు. దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే సమర్పించిన తర్వాత ఎలాంటి సవరణలకు అవకాశం ఉండదు. అభ్యర్థులు ముందుగానే అన్నీ సరిచూసుకుని దరఖాస్తులు సమర్పించాలి. ఆన్లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు కొనసాగుతుంది. మే 20 నుంచి నమూనా పరీక్షలు ఉంటాయి. మే 30 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతంలో దరఖాస్తు చేసిన వారికి ఫీజు మినహాయింపు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు విడుదల చేసిన డిఎస్సి 2024 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈసారి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పట్లో దరఖాస్తు చేసిన పోస్టు కాకుండా ఇతర పోస్టులో దరఖాస్తు చేస్తే మాత్రం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒక్కో దరఖాస్తుకు 750 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి పోస్టుకు ప్రత్యేకంగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు ఎవరైనా తప్పుడు సమాచారాన్ని నింపితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు దరఖాస్తులు తిరస్కరిస్తారు. అభ్యర్థులు గరిష్ట వయోపరిమితిని జూలై 1వ తేదీ నాటికి 44 ఏళ్లుగా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు గరిష్ట వయోపరిమితి 49 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులు 54 ఏళ్లుగా నిర్ణయించారు. ప్రత్యేక విద్య, బీఈడీ కలిగిన అభ్యర్థులు సాధారణ పాఠశాలలో పోస్టులకు అర్హత కలిగి పోస్టుకు ఎంపికైతే వారికి 6 నెలలు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎస్సీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్ అమలు చేశారు. క్రీడల కోటా వారికి 3% రిజర్వేషన్ కల్పించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అకాడమిక్స్, ఆంగ్ల భాషా నైపుణ్యంపై ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఆన్లైన్ పరీక్షలో నార్మలైజేషన్ విధానం. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆన్లైన్లో ఉంటుంది. జిల్లా కేంద్రాలు, పురపాలక, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ఆన్లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఉంటాయి. డిఎస్సికి వచ్చే దరఖాస్తుల ఆధారంగా వీటిని పొడిగించడం, తగ్గించడం జరుగుతుంది. అభ్యర్థుల సంఖ్య పెరిగి పరీక్ష కేంద్రాల సమస్యలు ఏర్పడితే ఆయా జిల్లాలకు సమీపంలో పక్క రాష్ట్రాల్లో కేంద్రాలను కేటాయిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రం ఒక విడత 300 నుంచి 500 మంది పరీక్ష రాసే సామర్థ్యంతో ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష కొన్ని రోజుల పాటు జరుగుతుంది. అందువల్ల అన్ని సెషన్లను కలిపి ఏపీ సెట్, జేఈఈలో అమలు చేస్తున్న నార్మలైజేషన్ విధానాన్ని పాటిస్తారు. పీజీటీ, టీజీటీలకు ఆంగ్ల మాధ్యమంతో పాటు 10వ తరగతిలో మొదటి భాష, ఇంటర్మీడియట్లో 2వ భాష, డిగ్రీలో చదువుకున్న భాషకు అనుగుణంగా ఆంగ్లంతో పాటు మరో భాషలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఇతర పోస్టులకు సంబంధించి ఆంగ్లంతో పాటు అభ్యర్థులు ఎంపిక చేసుకున్న భాషలో పరీక్ష ఉంటుంది. పీఈటీలకు ఆంగ్లంతో పాటు తెలుగులోనూ ప్రశ్నపత్రం ఇస్తారు. ఫిజికల్ డైరెక్టర్, వ్యాయామ విద్యా టీచర్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్, ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉండదు. 100 మార్కులకు 200 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీలు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీలు, నాన్ లాంగ్వేజ్ వరకు పేపర్ 1 ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్ స్థాయిలో ఇస్తారు. ప్రిన్సిపల్, పీజీటీలకు టెట్ ఉండదు. టీజీటీ, పీజీటీ, నాన్ లాంగ్వేజెస్ ప్రిన్సిపల్ పోస్టులు దరఖాస్తు చేసిన వారు తప్పనిసరిగా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూసీ వారికి 60% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 50 మార్కులు రావాల్సి ఉంటుంది. రెండో పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ప్రిన్సిపల్ పోస్టుకు దరఖాస్తు చేసే వారికి పని అనుభవం ఉండాలని నిబంధన పెట్టారు. టీజీటీలో రెండో పేపర్ 80 మార్కులు ఉంటుంది. టెట్కు 20 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. అప్రెంటిస్ విధానం రద్దు. వైకాపా ప్రభుత్వంలో ఉపాధ్యాయ అభ్యర్థులు తీసుకొచ్చిన అప్రెంటిస్ విధానం కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డిగ్రీ అర్హతపై సందిగ్ధత. టెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40% మార్కులు అర్హత. బీఈడీ చేసేందుకు 40%, డిఎస్సిలో మాత్రం 40% ఉండాలని నిబంధన.
మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇచ్చిన డిగ్రీ అర్హతపై సందిగ్ధత నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులు ఉండాలని నిబంధన విద్యాశాఖ పెట్టింది. కానీ గత ఏడాది నిర్వహించిన టెట్లో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులను అర్హతగా పేర్కొంది. డిగ్రీలో 40% మార్కులు ఉన్న బీఈడీలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. డిగ్రీలో 40% మార్కులతో పీఈడీ చేసి టెట్ పేపర్ 2A రాసిన అభ్యర్థులకు ఇప్పుడు మెగా డిఎస్సిలో 45% మార్కులు ఉండాలని నిబంధన పెట్టడంతో కొంతమంది అర్హత కోల్పోతున్నారు. 2011 జూలై తర్వాత చదివిన వారు డిగ్రీలో 40% మార్కులు ఉండాలని గత ఏడాది జూలైలో నిర్వహించిన టెట్లో విద్యాశాఖ స్పష్టంగా పేర్కొంది. టెట్కు అర్హత కల్పించిన వారికి డిఎస్సి అర్హత కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఈడీ ప్రవేశాలకు సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులనే ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ అర్హతతో బీఈడీ చేసిన అభ్యర్థులు ఆ తర్వాత డిఎస్సి రాయలేకపోతే వారు చాలా నష్టపోతారు. దీనిపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఏపీపీఎస్సీ, డిఎస్సి పరీక్షలు. ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు, డిఎస్సి పరీక్షలు షెడ్యూల్ ఒకే సమయంలో ఉండటంతో రెండూ రాసే కొంతమంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు నెల రోజుల పాటు జరగనున్నాయి. ఇదే సమయంలో ఏపీపీఎస్సీ 4 నియామక నోటిఫికేషన్ సంబంధించి పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందులో పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ నియామక పరీక్షలు ఉన్నాయి. ఇప్పటికే ఏపీపీఎస్సీ పరీక్ష షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 16 నుంచి 26 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. డిఎస్సి పరీక్షలు కూడా అదే సమయంలో ఉండటంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.